అమెరికాలో ఆందోళనలు ఆగడం లేదు. లాస్ ఏంజల్స్ లో మొదలైన అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. డల్లాస్, టెక్సాస్, ఆస్టిన్, న్యూయార్క్ లో అక్రమ వలసదారుల అరెస్ట్ ను నిరసిస్తూ వేలాది మంది రోడ్ల మీదకొచ్చారు. ఈ నిరసనల్ని అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడంతో పరిస్థితి మరింత ముదురుతోంది. అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి కారణాలేంటి? పరిస్థితి చేదాటిపోయిందా? అసలు అక్కడేం జరుగుతోంది? మరోవైపు లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూతో పరిస్థితి అదుపులోకొచ్చిందా? అమెరికాలో ఆగని నిరసన జ్వాలలు, లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ విధింపు, ఆందోళనలు విస్తరించడానికి కారణాలేంటి? పరిస్థితి ట్రంప్ చేయి దాటిపోయిందా? కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారా? పెద్దన్న చర్యలు బూమరాంగ్ అవుతున్నాయా? అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది? అమెరికా అట్టుడుకుతోంది. ఆందోళనలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. డల్లాస్, టెక్సాస్, ఆస్టిన్, న్యూయార్క్లో అక్రమ వలసదారుల అరెస్టును నిరసిస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. దీంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. టెక్సాస్లో ఆందోళనలకు పిలుపునివ్వడంతో నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించారు. లాస్ ఏంజలీస్లో కొన్ని రోజుల క్రితం మొదలైన ఆందోళనాగ్ని మరింత చెలరేగింది. దావానలంలా ఇతర నగరాలకు నిరసన జ్వాలలు వ్యాపిస్తున్నాయి. నిరసన జ్వాలల్ని బుల్లెట్ల వర్షంతో ఆపేస్తామని ట్రంప్ హెచ్చరించినా ఎవరూ లెక్క చేయడం లేదు. నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించుతామన్నా బెదరడం లేదు. రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అక్రమ వలసదారులు ఏరివేత కోసం అమెరికా సర్కార్ తీసుకుంటున్న బలవంతపు చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్ లో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు ఇంకా ఆరలేదు. 5వ రోజు స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసనలను కంట్రోల్ చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో 2000 మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజల్స్ కు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెల్ ధృవీకరించారు. నగరంలో జరుగుతున్న నిరసనలను అడ్డుకుంటున్న నేషనల్ గార్డ్స్ కు సహాయంగా ఇప్పటికే 700 మంది మెరైన్లను అమెరికా ప్రభుత్వం మోహరించింది. వీరు ఇమ్మిగ్రేషన్ అధికారులను, దాని ఆస్తులను రక్షించే పనిలో ఉన్నారు. ట్రంప్ తాజా ఆదేశాలతో లాస్ ఏంజల్స్ లో నేషనల్ గార్డ్స్ సంఖ్య 4000కు చేరింది. ట్రంప్ కార్యవర్గం రోజు కనీసం 3000 మంది అక్రమ వలసదారుల్ని అరెస్టు చేయాలని ఐస్ ను ఆదేశించడంతో ఈ సమస్య మొదలైంది. ఈ ఆదేశాలతో లాస్ ఏంజల్స్ లో దాడులు తీవ్రమవడంతో ఆందోళనలు ఊపందుకున్నాయి. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలన్న ట్రంప్ సర్కార్ పంతం చివరకు అదుపు లేని ఆందోళనలకు కారణమైంది. కొన్ని రోజులుగా లాస్ ఏంజల్స్ కే పరిమితమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏరివేత కార్యక్రమం, దానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు ఇతర నగరాలకు పాకాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటల్, డాలస్, లూయివిల్లే, శాన్ ఆంటోనియా, షికాగో నగరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనకారులను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు నిరసనకారులు మరింత రెచ్చిపోయేలా చేశాయి. దీంతో ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఆందోళనలను అణచివేయడానికి నేషనల్ గార్డులు, మెరైన్లను మోహరించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మందిని, న్యూయార్క్లో పలువురిని అరెస్టు చేశారు. నిరసన జ్వాలల్ని ఎగదోస్తే బుల్లెట్ల వర్షం కురిపిస్తామన్నారు ట్రంప్. కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని కట్టడి చేస్తామని కాలిఫోర్నియా గవర్నర్ ఆందోళనకారులను రెచ్చగొట్టి నేషనల్ గార్డుల మీదకు ఉసిగొలుపుతున్నారని ఫైర్ అయ్యారు. గార్డులను రెచ్చగొడితే దారుణ పరిణామాలను ఎదుర్కొంటారని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు లాస్ ఏంజల్స్ నగరానికి అదనంగా మరో 2000 మంది నేషనల్ గార్డ్స్ రిజర్వ్ బలగాలను పంపించారు. వీరికి తోడుగా 700 మంది నేవీ మెరైన్ సాయుధ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. వేలాది మంది ఆందోళనకారులు ఒకవైపు, వందల మంది పోలీసులు, నేషనల్ గార్డ్స్, మెరైన్లు ఒకవైపు ఎదురు నిలబడి తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో లాస్ ఏంజల్స్ వీధులు కనీవినీ ఎరుగని స్థాయిలో యుద్ధక్షేత్రాలను తలపించాయి. డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్ లో చాలా మంది మెక్సికో, గ్వాటమాలా జాతీయ జెండాలతో కనిపించారు. ఆందోళనలను రికార్డ్ చేస్తున్న CNN రిపోర్టర్, ఫోటో, వీడియో జర్నలిస్టులను పోలీసులు నిలువరించారు. ఆందోళనకారులు శాంతించాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసం విజ్ఞప్తి చేశారు. అదనపు బలగాల్ని రప్పిస్తూ మరోసారి అసాధారణ అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని న్యూసం ఆరోపించారు. సోమవారం రాత్రి లాస్ ఏంజల్స్లోని సివిక్ సెంటర్లోని సిటీ హాల్ దగ్గరకు వేలాదిగా ఆందోళనకారులు గుమిగూడి భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారుల్ని బంధించి ఉంచిన డిటెన్షన్ సెంటర్ ఉన్న ఫెడరల్ కాంప్లెక్స్ భవనం వద్దకు సైతం వందల మంది చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లాస్ ఏంజల్స్ భయంకరమైన ఉద్యమ సంక్షోభంలోకి వెళుతోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూసం నగర మహిళా మేయర్ కరెన్ బాస్ తప్పుపట్టారు. కెంటకీ రాష్ట్రం సహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాంటా అనా, టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్, ఆస్టిన్ నగరాల్లోనూ ఐస్ వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నగరాల్లో పలు ప్రాంతాల్లో స్థానికులు రోడ్ల మీదకొచ్చి ఇమ్మిగ్రేషన్ అధికారుల ఆకస్మిక దాడులు, అరెస్టులను తప్పుపట్టారు. బోస్టన్, పిట్స్బర్గ్, చార్లోటే, సియాటల్, వాషింగ్టన్ DC, కనెక్టికట్, న్యూయార్క్ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. ఆస్టిన్ సిటీలోనూ నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు.
ఆస్టిన్ నగరంలో డజన్కు పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు. మరోవైపు నేషనల్ గార్డులను రాష్ట్రంలోకి అనుమతించే అంశంలో గవర్నర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంపై కోర్టులో కేసు వేశామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబర్ట్ ఆండ్రీస్ బోంటా ప్రకటించారు. మా రాష్ట్రంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదు, తిరుగుబాటు అస్సలు లేదు. అలాంటప్పుడు రాష్ట్ర సార్వభౌమత్వాన్ని తొక్కిపట్టేలా అధ్యక్షుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. అందుకే ట్రంప్, రక్షణ మంత్రి హెగ్సెత్పై కేసు వేశామన్నారు. ట్రంప్ ఉత్తర్వును చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోర్టును కోరామన్నారు. అదనపు నేషనల్ గార్డుల ప్రవేశాన్ని అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించామని తెలిపారు. నేషనల్ గార్డులను రాష్ట్రాల్లోకి అనుమతించడాన్ని విపక్ష డెమోక్రాట్లు తప్పుపట్టారు. ట్రంప్ దేశానికి రాజులా భావిస్తున్నారని కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ నేత, దిగువ సభ సభ్యుడు జాన్ గ్యారమెండి మండిపడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు దుండగులు లాస్ ఏంజల్స్ లో రెచ్చిపోయారు. యాపిల్ స్టోర్లలో లూటికి తెగబడ్డారు. దీంతో డౌన్ టౌన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అటు ట్రంప్ మరో 2000 మంది నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దించారు. లాస్ ఏంజల్స్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ట్రంప్ ప్రకటించారు. ప్రజల్ని భయపెట్టేందుకు సైన్యాన్ని మోహరించారని కాలిఫోర్నియా గవర్నర్ ఫైర్ అయ్యారు. ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు యాపిల్ స్టోర్లతో సహా పలు వ్యాపార కేంద్రాలను లూటీ చేశారు. పలు ప్రాంతాల్లో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లకు ప్రవేశించి స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. గ్యాడ్జెట్లను ఎత్తుకు వెళ్లారు. మరికొన్ని దుకాణాల్లో కూడా చొరబడి ధ్వంసం చేశారు. ఫలితంగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేశారు. పరిస్థితులు చేయి దాటడంతో డౌన్ టౌన్లోని పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. పరిస్థితులు సద్దుమణక్కుంటే మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. దుకాణాలను లూటీ చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. లాస్ ఏంజల్స్ మేయర్ కర్ఫ్యూ ప్రకటించగానే పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన అనేక మందిని అరెస్ట్ చేశారు. దీంతో నిరసనకారులు కొద్దిగా వెనక్కి తగ్గారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన నేషనల్ గార్డ్స్ మాత్రం పరిమిత స్థాయిలోనే కనిపిస్తున్నారు. అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకుంటున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి రక్షణగా నిలుస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వ భవనాలు, ఆస్తులు, డిటెన్షన్ సెంటర్ రక్షణ కోసమంటూ ట్రంప్ నేషనల్ గార్డ్స్ను లాస్ ఏంజల్స్కు తరలించారు. మొదట 2000 మందిని పంపించగా తాజాగా మరో 2000 మందిని 700 మంది మెరైన్లను రంగంలోకి దించారు. లాస్ ఏంజల్స్లో సైన్యం మోహరింపును ప్రజాస్వామ్యంపై దాడిగా కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఆరోపించారు. నేషనల్ గార్డ్స్ ప్రజల్ని రక్షించేందుకు రాలేదని, వారిని భయపెట్టడానికి వచ్చారని అన్నారు. సైన్యాన్ని ఉపసంహరించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యూసమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ గార్డ్స్ కారణంగానే ఆందోళనలు చెలరేగాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టడానికి నిరాకరించిన కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. లాస్ ఏంజల్స్లో ఆందోళనలు చేస్తున్న వారిని జంతువులు, విదేశీ శత్రువులతో పోల్చారు ట్రంప్. అమెరికా 250వ ఆర్మీ డే సందర్భంగా పోర్ట్ బ్రాగ్లో ప్రసంగించిన ఆయన నేషనల్ గార్డ్స్ మోహరింపును సమర్థించుకున్నారు. అక్రమ వలసదారుల నుంచి లాస్ ఏంజల్స్కు విముక్తి కల్పిస్తామన్నారు. విదేశీ శత్రువులు అమెరికాలోని ఓ నగరాన్ని ఆక్రమించడాన్ని తాను అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ చెత్తకుప్పలా మారిందని అన్నారు. ఆ నగరంలో పలు ప్రాంతాలు క్రిమినల్స్ ఆధీనంలో ఉన్నాయని ఆరోపించారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని రకాల వనరులను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఐస్ దాడులు, నేషనల్ గార్డ్స్ మోహరింపుతో పరిస్థితి టెన్షన్ గానే ఉంది. ట్రంప్ కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు, న్యూసమ్ వ్యతిరేకత ఈ సమస్యను జటిలం చేస్తున్నాయి. బోర్డర్ జార్ టామ్ హోమన్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు అడ్డుపడే వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించడం, ట్రంప్ దాన్ని సమర్థించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. ఈ ఘటనలు అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై, జాతి సంబంధాలపై తీవ్ర చర్చకు తెరతీశాయి. గతంలో రాడ్నీ కింగ్, జార్జ్ ఫ్లాయిడ్ ఆందోళనలు దేశవ్యాప్త ఉద్యమాలకు దారితీసినట్లు ఈ నిరసనలు కూడా పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎలా సమసిపోతాయి, ట్రంప్ విధానాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. లాస్ ఏంజల్స్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు ట్రంప్. అక్రమ వలసదారులతో లాస్ ఏంజల్స్ నగరంలో కొన్ని రోజులుగా ఆందోళనలు మిన్నంటాయి. అయితే ఆ అల్లర్లను అణచివేసినట్లు ట్రంప్ ప్రకటించారు. నేషనల్ గార్డులను అక్కడికి పంపడం వల్లే లాస్ ఏంజల్స్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు ట్రంప్. మెరైన్స్తో పాటు సైనిక బలగాలను పంపించకపోయి ఉంటే ఆ నగరం కాలి బూడిదయ్యేదని అన్నారు. అందమైన గొప్ప నగరం నాశనమయ్యేదని అన్నారు ట్రంప్. లాస్ ఏంజల్స్లో అసమర్థ గవర్నర్, మేయర్ల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు అమెరికా అధ్యక్షుడు. వీరి తీరుతో అనేక ఇళ్లు తగలబడ్డాయని అన్నారు. ట్రంప్పై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన చర్యలు నియంతృత్వ పోకడలను గుర్తు చేస్తున్నాయని అన్నారు. తన అనుమతి లేకుండా బలగాలను పంపించడాన్ని తప్పుపట్టారు. కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. నేషనల్ గార్డ్స్ను పంపుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ చర్యలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని న్యూసమ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
నేషనల్ గార్డ్స్ను మోహరించాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఇక లాస్ ఏంజల్స్కు ఇలాంటి ఆందోళనలు కొత్తేం కాదు. గతంలో కూడా భారీ నిరసనలకు కేంద్రమైంది. 1968లో 15,000 మంది మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు విద్యా వివక్షకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. శ్వేత జాతీయులకు ఉన్నత విద్యను ప్రోత్సహించిన ప్రభుత్వం మెక్సికన్ అమెరికన్లకు వొకేషనల్ శిక్షణతో సరిపెట్టడం, స్పానిష్ మాట్లాడడంపై నిషేధం విధించడం వంటి చర్యలను వ్యతిరేకించారు. ఈ నిరసనలు షికాగో పౌర హక్కుల ఉద్యమానికి నాంది పలికింది. 1992లో రాడ్నీ కింగ్ కేసులో 4 శ్వేతజాతి అధికారులను నిర్దోషులుగా ప్రకటించడంతో ఆందోళనలు చెలరేగాయి. 50 మంది మరణించగా 2,000 మంది గాయపడ్డారు. అప్పటి అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ వేలాది నేషనల్ గార్డులు, మెరైన్లను మోహరించారు. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం లాస్ ఏంజల్స్ను కుదిపేసింది. లూటీలు, హింసతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఇప్పుడు ఐస్ చర్యలతో మరోసారి రణరంగమైంది. లాస్ ఏంజల్స్ యాంటీ ఐస్ జ్వాలలకు కేంద్రంగా ఎందుకు మారింది? అల్లర్లు చెలరేగడానికి బలమైన మూలాలున్నాయా? అక్కడి ప్రజల్లో చాలా మంది విదేశీయులు కావడమే ఇందుకు కారణమా? మరోవైపు నేషనల్ గార్డ్స్ ని అధ్యక్షుడు ఎప్పుడు రంగంలోకి దించొచ్చు? సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చా? కాలిఫోర్నియా గవర్నర్ అభ్యంతరాలేంటి? లాస్ ఏంజల్స్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. అమెరికాలో అత్యంత విలాసవంతమైన నగరాల్లో ఒకటి. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులు, సంపన్నుల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. అలాంటి నగరం ఇప్పుడు ట్రంప్ అత్యంత కఠినంగా చేపట్టిన అక్రమ వలసల వ్యతిరేక చర్యలకు కేంద్రంగా మారింది. ఈ నగరంలో విభిన్న జాతులు, దేశస్థులు అత్యధికంగా ఉండడమే ఇందుకు కారణం. దక్షిణ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ కౌంటీ ప్రధాన నగరంతో సహా 4,000 చదరపు మైళ్లలో విస్తరించింది. వీటిల్లో ధనికులు నివసించే బెవర్లీ హిల్స్, హాలీవుడ్, లాంగ్ బీచ్, మలిబు, పసాడెనా, శాంటా మొనాకో వంటి ప్రదేశాలున్నాయి. మొత్తంగా 1 కోటి మంది జనాభా ఉంటారు. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో 27% సమానం. అమెరికాలో $4.1 ట్రిలియన్ అత్యధిక జీడీపీ ఉన్న రాష్ట్రం ఇదే. లాస్ ఏంజల్స్లోని 3వ వంతు మంది విదేశాల్లో జన్మించిన వారే. వలసదారుల ఆందోళనకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో 39 లక్షల మంది ప్రజలున్నారు. వీరిలో 35% మంది అమెరికా బయట పుట్టినోళ్లే. ఇక్కడ 9 లక్షల మంది వలసదారుల దగ్గర ఎటువంటి పత్రాలు లేవు. చాలా మంది 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. నగరంలోని ప్రతి 5 ఒక ఇల్లు విభిన్న జాతులతో వైవిధ్యంగా ఉంటుంది. వారిలో కనీసం ఒకరు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలో ఉన్నవారుంటారు. విదేశాల్లో జన్మించి లాస్ ఏంజల్స్లో ఉంటున్న వారిలో సగం మంది సహజ సిద్ధమైన విధానాల్లో పౌరసత్వం పొందారు. ఈ కౌంటీలోని 18 లక్షల మంది హిస్పానిక్ లేదా లాటిన్ జాతులకు చెందిన వాళ్లే. 50 లక్షల మంది ఆసియావాసులు, హవాయ్ లేదా పసిఫిక్ దీవుల నుంచి వచ్చిన వారు కూడా ఉంటున్నారు. మొత్తంలో 56% మంది ఇంగ్లీష్ కాకుండా మరో భాషను కూడా ఇంట్లో మాట్లాడతారు. వీటిల్లో స్పానిష్ ఎక్కువగా ఉంటుంది. ఈ భిన్నత్వమే ట్రంప్ చేపట్టిన వలస వ్యతిరేక విధానాలకు ప్రధాన టార్గెట్గా మారుతోంది. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ కార్యవర్గం ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం లాస్ ఏంజల్స్లో లాటిన్ వాసులు అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ఐసీఈ అధికారులు దాడులు మొదలుపెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు కూడిగుడ్లు, పెప్పర్ స్ప్రేలు, బాణసంచా వంటివి పోలీసులపైకి ప్రయోగించారు. దీంతో 4,000 మంది నేషనల్ గార్డ్స్, 700 మంది మెరైన్లను మోహరించారు. నేషనల్ గార్డ్స్ను అధ్యక్షుడు మోహరించగలరా అనేది చర్చనీయాంశమైంది. పెరుగుతోన్న అశాంతిని అణచివేసేందుకు అరుదైన సందర్భాల్లో వాడే ఫెడరల్ లాను ఉపయోగించి అధ్యక్షుడు ఈ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నేషనల్ గార్డ్స్ని ఫెడరలైజ్ చేసేందుకు అధ్యక్షుడికి పర్మిషన్ ఉంటుంది. నేషనల్ గార్డ్స్ అటు రాష్ట్రాలకు, ఇటు ఫెడరల్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తూ హైబ్రిడ్ సంస్థగా ఉంటుంది. గవర్నర్ అభ్యర్థన మేరకు రాష్ట్రంలో నేషనల్ గార్డ్ దళాలు పనిచేస్తాయి. కానీ ఈ కేసులో 10 USC 12,406 పేరుతో ఉన్న యుఎస్ కోడ్ ఆఫ్ ఆర్మర్డ్ సర్వీసెస్ కు చెందిన ప్రత్యేక మార్గదర్శకాలను ఉపయోగించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో 3 ప్రత్యేక సందర్భాల్లో అధ్యక్షుడు నేషనల్ గార్డ్స్ ను మోహరించవచ్చని ఉంది. ఏదైనా దేశం అమెరికాను ఆక్రమించుకున్నా, లేదా ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నా, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా, లేదా తిరుగుబాటు ముప్పు ఉన్నా, లేదా అమెరికాలో చట్టాలను అమలు చేసేందుకు అధ్యక్షుడు సాధారణ బలగాలను వాడలేకపోతున్న సందర్భంలో నేషనల్ గార్డ్స్ ను అధ్యక్షుడు రంగంలోకి దింపేందుకు అనుమతి ఉంటుంది. లాస్ ఏంజల్స్ లో ఉద్రిక్తతలు, అమెరికా ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా నేషనల్ గార్డ్స్ రాసిన లేఖలో ట్రంప్ స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్ లో నేషనల్ గార్డుల పాత్ర అక్కడి ఫెడరల్ ఏజెంట్లను, అంటే అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ను, హోంల్యాండ్ సెక్యూరిటీని కాపాడాలి. వారి పనులను వారు చేసుకొనివ్వాలి. కానీ వలసదారులపై ఎలాంటి దాడులను లేదా పౌరులపై ఎలాంటి చర్యలను తీసుకునేందుకు ఈ దళాలకు అనుమతి ఉండదు. ఇన్సరెక్షన్ యాక్ట్ వంటి కొన్ని చట్టాలు మినహాయించి పౌర చట్టాల అమలు కోసం ఫెడరల్ దళాలను ఉపయోగించడాన్ని అమెరికా చట్టాలు సాధారణంగా నిషేధిస్తాయి. 1965 నుంచి ఒక రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించడం ఇదే తొలిసారి. గతంలో బ్లాక్ వాహనదారుడు రాడ్నీ కింగ్ ను కొట్టిన కేసులో
పోలీస్ అధికారులు నిర్దోషులుగా విడుదలైన తర్వాత జరిగిన దాడుల సమయంలో లాస్ ఏంజల్స్ కు నేషనల్ గార్డ్స్ ను పంపించారు. అప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ వీట్ విల్సన్ అభ్యర్థన మేరకు అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత నెలకొన్న నిరసనల సమయంలో కూడా కొన్ని రాష్ట్రాలకు నేషనల్ గార్డ్ దళాలని పంపారు. నేషనల్ గార్డ్ ను మోహరించే అధ్యక్షుడి నిర్ణయానికి ట్రంప్ కార్యాలయంలోని సీనియర్లు మద్దతుగా నిలిచారు. ఇది కామన్ సెన్స్ అని సోషల్ మీడియా వేదికగా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ చెప్పారు. ఫెడరల్ ఏజెంట్లపై, కార్యాలయాలపై హింస, విధ్వంసాన్ని అసలు సహించేది లేదన్నారు. ప్రపంచానికి శాంతి బోధించే పెద్దన్న ఇప్పుడు తమ దేశంలో మొదలైన ఆందోళనల్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారా? అక్రమ వలసదారుల్ని పట్టుకునేందుకు మొదలుపెట్టిన చర్యలు దారిమళ్లాయా? ఇప్పుడు అవే ట్రంప్ కొంప ముంచుతాయా అనేది టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. ప్రస్తుతానికి లాస్ ఏంజల్స్ లో ఆందోళనకారులు వెనక్కి తగ్గినా మిగతా ప్రాంతాలకు నిరసన జ్వాలలు విస్తరించడం వైట్ హౌస్ ను టెన్షన్ పెడుతోంది. ఇది అమెరికా అంతటా వ్యాపిస్తే పెద్దన్న డెసిషన్స్ బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడు దీన్ని ట్రంప్ ఎలా డీల్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.